హలో! హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి. సో, ఇది సండే అనమాట. సండే వర్క్‌గా ఇంక వీడియోస్ అన్నీ ఎక్కువైపోతున్నాయి. జస్ట్ 11 మినిట్సే ఉంది. అప్‌లోడ్ చేద్దామని చెప్పేసి ఈరోజు అప్‌లోడ్ చేస్తున్నాను నేను. సండే మా హస్బెండ్ అయితే ఇంకా నాన్ వెజ్ అయితే తెచ్చుకుంటాడు. ఇంకా లైవ్ ఫిషెస్ అనమాట ఇవి. ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువే కానీ లైవ్ ఫిషెస్ అయితే కొంచెం చిక్కుతాయన్నమాట. కాస్ట్ ఎక్కువ పెడితే అవి సండే మాత్రమే ఉంటాయి. సో, నా బ్యాడ్ లక్ ఏంటంటే నేను సండే నాన్ వెజ్ తినను. అందుకోసం అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ తన కోసమే తెచ్చుకున్నాడు. తెచ్చుకొని చాలా తక్కువ తెచ్చుకున్నాడండి. జస్ట్ 1 కిలో తీసుకొచ్చుకుంటే అవన్నీ చేసేసరికి హాఫ్ కిలో కూడా కాలేదు. వీటిను ఏంటో పక్కిలో ఏదో అంటారనుకుంటా. చిన్నప్పుడు బాగా ఇవన్నీ చూసేదాన్ని. మా అమ్మ అయితే లాస్ట్ టైం 1 ఇయర్ బ్యాక్ ఇంటికెళ్ళినప్పుడు చాలానే తీసుకొచ్చింది. ఎప్పుడు ఇంకా ఇంటికెళ్ళిన 4 డేస్ మా ఇంట్లో ఫిషెసే ఉన్నాయి. నేనైతే ఎక్కువ తినను ఫిషు. చాలా తక్కువ తినడం నాన్ వెజెస్ అవన్నీ. అండ్ ఇవి తెచ్చిన తర్వాత ఇంకా వీటికి ఇది చాలా ఎక్కువ పని ఉంటుంది. అవి తోకలు అవన్నీ కట్ చేయడము, పక్కన అంటే వాటికి పక్కన వింగ్స్ ఉంటాయి కదా! అవన్నీ కట్ చేయడం. ఇవైతే ఓకే. కొన్ని జడలు ఉంటాయన్నమాట. వాటికి పొట్టలు అవన్నీ ఉత్తేసి అది చాలా అంటే చాలా కష్టం. నాకైతే చాలా భయం అనమాట. ఏదైనా చికెన్ అయినా సరే స్మూత్‌గా ఉంటే నాకైతే గనుక చాలా భయం పట్టుకోవాలంటే. కానీ తినమంటే ఏదో లైట్‌గా తింటాను. ఈ మధ్య ఇంకా చికెన్ కూడా నేను ఇంట్లో చేసినది అసలు తినడం లేదు. బయటికెళ్ళినప్పుడు మాత్రమే చికెన్ తింటాను. ఎప్పుడు మా హస్బెండ్‌ని ఇంకా మటనే తీసుకొని రమ్మంటాను. నేను తినేది 1 మంత్‌కి ఒకసారి. ఆ 1 మంత్‌కి ఒకసారి మాత్రమే ఇంకా మటన్ తీసుకొచ్చుకొని తినడం. ఎందుకు ఈ చికెన్ తింటే కొంచెం హెల్త్ పాడవుతుంది కదా అని చెప్పేసి ఇంకా తీసుకోవడం లేదు. ఫిష్ అయితే ఎప్పుడైనా తీసుకోవచ్చు. అండ్ నాకు కొంచెం పని పడుంది. ఏదో మా బాబుని ఇంకా వీడియో తీయమని అడిగాను. సో, తను నేను తీస్తాలే మమ్మీ నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. ఇంకా అందుకే తను తీస్తున్నాడనమాట. సో, ఇవి కొంచెం ఒక ఆయన వచ్చి ఇస్తాడనమాట. అందుకే మీకు కొంచెం నాకు ఇక్కడ కాస్ట్ ఎక్కువ పడింది. మామూలుగా షాప్‌లలో అయితే గనుక 150, 200 రూపీస్ వస్తాయి. అదే చికెన్ అయితే గనుక 250 రూపీస్ ఉందనమాట లైవ్. లైవ్ వచ్చేసి 130. ఇంకా మనం చికెన్ సపరేట్ కొట్టించుకున్నామంటే 230 రూపీస్ ఉందనమాట. దాని బదులు ఇది చాలా మేలు కదా! అందుకే ఈరోజైతే నేను చాలా వెరైటీస్ చేశాననమాట. సో, దీని కాంబినేషన్ ఏంటంటే సంగటి ఇంకా ఏంటంటే మాకు దీనికి కాంబినేషన్ ఏంటి అవన్నీ ఏం చూసుకోము. హెల్త్‌కి ఏది మంచిదా అని చెప్పేసి అదే చూసుకుంటాము. అందుకోసం అని చెప్పేసి ఇంకా సంగటి తీసుకున్నాము. యాక్చువల్‌గా వీటికి హెడ్ ఉంటుంది కదా! ఆ హెడ్ అనేది తీయాల్సిన అవసరం లేదు. ఇవి కొంచెం సన్నగా ఉన్నాయి కాబట్టి అలాగే తినేసేయొచ్చు అనమాట. ఎలాంటి ప్రాబ్లమ్ కూడా ఉండదు. అందుకే ఒకవేళ కొంచెం వాటికి లోపల స్టమక్‌లో ఏమన్నా చేదున్నా గానీ మా హస్బెండ్ అలాగే తింటాడు. చేదు ఎంత ఎక్కువ తింటే అంత మంచిది అని చెప్పేసి. సో, అదే అనమాట. ఇంకా ఫైనల్‌గా ఇవన్నీ ఇంకా తీసిన తర్వాత ఇంకా నేనైతే కొంచెం పనుండి బయటికెళ్ళిపోయాను. సో, ఇంటి దగ్గరైతే మనకి వాటిని ఏంటంటే గచ్చు ఉంటుంది కదా! ఆ గచ్చు మీద వేసి కొంచెం క్లీన్ చేస్తారు. ఇంకోటి ఉప్పు ఉంటుంది కదా! కల్లుప్పు అవేసి బాగా క్లీన్ చేస్తే బాగా అయిపోతుంది. పెద్ద ప్రాసెస్ ఇవి. అందుకే 70% జనాలు కాకపోతే హెల్త్‌కి మంచిది. చికెనే, మటనే ప్రిఫర్ చేస్తారు. వెంటనే అయిపోతుందండి. ఇవి క్లీన్ చేసుకోవడం పెద్ద పని అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా నా కోసం అయితే చట్నీ అయితే చేసుకుంటున్నాను. కొన్ని బెండకాయలు ఉన్నాయి. బెండకాయ చట్నీ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఇంకా చట్నీ అయితే చేసుకుంటున్నాను. సో, ఇవన్నీ ముందుగానే వంటబ్బాయి అన్నీ వేయించి పక్కన పెట్టేశాడు. నెక్స్ట్ డేకి చట్నీకని. ఇంకా వాటిల్లో కొన్ని తీసుకున్నాను. కొన్ని తీసుకొని ఇంకా బెండకాయ వేసి టమోటా, ఆనియన్స్ వేసి చట్నీ చేసుకుంటున్నాను. ఇంకా సండే మార్నింగ్ వచ్చిందంటే కొంచెం లేట్‌గానే వేస్తానండి. మిగతా అన్ని డేస్ కొంచెం ఫాస్ట్‌గానే వేస్తాను గానీ సండే మాత్రమే కొంచెం లేట్‌గా లేస్తాను. ఈ రోజన్నా రెస్ట్ తీసుకో అని చెప్పేసి మా హస్బెండ్ అంటాడు. ఇంక అందుకోసమని ఏంలే అని చెప్పేసి లేట్‌గానే లేస్తాను. అండ్ ఇక్కడైతే ఇంకా టమోటా, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కట్ చేశాను. కట్ చేసి దానిలో కొంచెం కరివేపాకు వేసి ఇంకా కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. శనక్కాయ పప్పులు అంతకుముందే ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇందులో వేసి కొంచెం దంచుకుంటే చాలా బావుంటుంది. అండ్ పక్కనే చేపల పులుసు అయితే చేసేసాను. నేను వీడియో అయితే షూట్ చేయలేదు. అండ్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇందులోకి మసాలా కూడా నేను కొంచెం ఫ్రై చేసి సపరేట్‌గా ద అంటే మిక్సీకేసి వేశాననమాట. ఇంటి దగ్గర అయితే దంచుకుంటే కొంచెం బావుంటుంది. ఇక్కడ నాకు ఇంకా మిక్సీనే ఉంది. పక్కన కూర్చొని దంచుకోవడానికి అంత అవైలబిలిటీ లేదు. అందుకోసం అని చెప్పేసి ఇంకా మిక్సీకే ఏసాను.
ఇంకా పక్కనొచ్చేసి ఇంకా సంగటి కోసం పెట్టేసాననమాట. అండ్ ఇంకా కొంచెం బెండకాయలున్నాయి. అవి కూడా కట్ చేసి ఫ్రై అయితే చేశాను. అండ్ ఆమ్లెట్ ఏసాననమాట పిల్లల కోసం. ఆమ్లెట్ చేశాను, సంగటి, బెండకాయ ఫ్రై, బెండకాయ పచ్చడి, ఫిష్ 5 వెరైటీస్ చేశాను. మా పిల్లలైతే ఏమీ సరిగ్గా తినలేదు. నేను మాత్రం సంగటి, చట్నీ తినేసి ఇంకా నాకు వర్క్ ఉండింది. ఇంకా వర్క్ దగ్గరికైతే వెళ్ళిపోయాననమాట. ఇంకా మిగతా పనులన్నీ చూసుకుంటూ ఉన్నాను. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి మా హస్బెండ్ కొంచెం ఫిష్ అయితే తను తినేసి కొంతైతే ఇంకా పని వాళ్ళకైతే ఇచ్చేశారు. అండ్ ఈవినింగ్ కొంచెం ఆకలిగా ఉంది మమ్మీ అని అడిగారు. అందుకోసం అని చెప్పేసి చిన్న బాబు ఈ మధ్య బాగా ఎక్కువగా ఇంకా దగ్గుతూ ఉన్నాడు. అందుకోసం అని చెప్పేసి తన కోసం టీ అయితే పెట్టేశాను. టీ చాలా తక్కువే కదా నేను తాగడం. అండ్ ఈవినింగ్ అయితే ఇంకా మా వారు చూడండి, నేను సెల్ చూస్తా నువ్వు పట్టుకో అని చెప్పేసి నేను సెల్ పట్టుకుంటే తనేమో ఇంకా కాఫీ అయితే తాగుతూ ఉన్నాడు. సో ఈ కాలం ఇలా అయిపోయింది. సెల్ పట్టుకుంటేనే వాడు కాఫీ తాగుతాడు, లేదంటే లేదు. సో స్టిక్ పట్టుకున్న తాగుతాడు. ఎందుకులే పాపం అసలే హెల్త్ బాగాలేదు కదా అని చెప్పేసి ఇంకా నేనైతే ఇంకా కొట్టడం లేదు. ఈ మధ్య బాగా కొట్టేస్తున్నాను పిల్లల్ని. నాకే బాధగా అనిపిస్తుంది. అంత బాగా అతి చేస్తున్నాడు. పెద్ద బాబు కొంచెం మాట వింటాడు. కానీ చిన్నోడిని చూసి వాడు కూడా పాడైపోతున్నాడు. అందుకే హాస్టల్‌లో వేస్తా అని చెప్పాను. సో ఇంకా నేనైతే సెల్ ఫోన్ పట్టుకోలేదని చెప్పేసి నువ్వు పక్కన పెట్టేసావని ఏడుస్తున్నాడు. ఒక చేత్తో సెల్ పట్టుకోవాలి, ఇంకో చేత్తో షూట్ చేసుకోవాలి. అండ్ నా సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోండి అని చెప్పాను. అనేసరికి ఇంకా నోరు మూసాడు. ఆల్మోస్ట్ కాఫీ కూడా అప్పుడప్పుడు డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది ఫ్రీ మోషన్‌కి. అందుకే కాఫీ కూడా ఇస్తాననమాట. అండ్ టుమారోకి ఇంకా ఏమన్నా హోంవర్క్ అవన్నీ ఉన్నాయా అని అడుగుతున్నాను. మా వోడు ఎక్స్‌ప్రెషన్స్ చెప్పండి, నాకు ఎలాంటి హోంవర్క్ లేదని చెప్పాడు. బుక్కు ఓపెన్ చేయని అడిగాను. బుక్స్ ఓపెన్ చేయకూడదంట. సరే మీ మేడంకి ఫోన్ చేస్తా అంటే మేడం చెప్పిందంట మేడంకి ఫోన్ చేయకూడదని. ఇంక వాడు అన్నిటికన్ని చెప్పేస్తున్నాడు. ఎన్నైనా చెప్పనియ్యండి, నేనైతే కూర్చోబెట్టి చదివిచ్చేస్తాను. అండ్ పెద్ద బాబుకి బుక్ ఇచ్చాననమాట చదువుకోమని. తనేమో హోంవర్క్ రాస్తున్నాడు. చిన్నోడు మాత్రమే బాగా అతయ్యాడు. అదే చూస్తున్నాను. ఇదంతా వాళ్ళ డ్యాడీ వల్లే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా నైట్ ఆల్మోస్ట్ 8 అయిపోయింది. సో పైన నాకు కొంచెం పని ఉందనమాట. ఇంకా మంత్ ఆల్మోస్ట్ 10 అవుతుంది కదా. సో పిల్లలు కొంతమంది రెంట్ అయితే పే చేయాలి. ఇంకా వాళ్ళ దగ్గరికైతే వెళ్ళిపోతున్నాను. సో ఒక్కొక్కరి కాడ ఒక్కొక్క గంట పడుతుందండి. వాళ్ళు ఏదో ఒక మీటింగ్ పెట్టేస్తారు. నేను కూర్చొని ఇంకా మాట్లాడేస్తూ ఉంటాను. దానికోసం అని చెప్పేసి లిఫ్ట్ దగ్గరికి వచ్చాను. ఎందుకో లిఫ్ట్‌లో ఏదో వస్తూ ఉంటే 6థ్ ఫ్లోర్ ఆగిపోయింది. నాకైతే గుండె ఆగిపోయిందనమాట. లాస్ట్ 2 టైమ్స్ లిఫ్ట్‌లో పోతున్నప్పుడు కరెంట్ ఆఫ్ అయిపోయింది. నాకు అందుకే ఎందుకో మరి సడెన్‌గా కరెంట్ ఆఫ్ అయిపోతే భయపడను. కానీ లిఫ్ట్ ఆగిపోతే చాలా భయపడతాను. ఇందులోనే ఇరుక్కొని పోతామేమో అని చెప్పేసి అందుకే భయమేసింది. అండ్ నెక్స్ట్ డే అనమాట ఇది వీడియో. సో నేనైతే ఇంకా మార్నింగ్ కొంచెం లేట్‌గా లేచానండి. ఇంక ఫాస్ట్‌గా చేసేస్తున్నాను. చపాతీలైతే ఇంకా పిండి పిసికేది అవన్నీ మీకు చూపించలేదు. ఈరోజైతే ఒక 2 వీడియోస్ అనేవి అప్లోడ్ చేయాలి. అందుకోసం అని చెప్పేసి నిన్న షార్ట్స్ అవన్నీ కూడా ఏం తీయలేదు. ఈరోజు కొంచెం స్నానం చేసి రెడీ అయ్యి షార్ట్స్ అవి తీయాలి. కొంచెం మిషన్ వర్క్ ఉంది, అవి కూడా చూడాలి. ఇంకొంతమంది వచ్చేసి రెంట్ అవి పే చేయలేదు. ఇంకా వాళ్ళకందరికీ ఫోన్లు చేసి అడిగిపియాలనమాట. ఇది నా వర్క్. మార్నింగ్ లేవగానే నాకు అన్నీ మైండ్‌లో రొటేట్ అవుతూ ఉంటాయి. ఎంతమందికి ఫోన్ చేయాలా? ఏం చేయాలా? అని చెప్పేసి ఇంకా అవన్నీ చూసుకుంటూ ఉంటాను. అందుకే ఇంకా మార్నింగ్ పిల్లల్ని కొంచెం ఫాస్ట్‌గా వ్యాన్‌కి 7 లోపు వ్యాన్ వచ్చేస్తుంది. సో ఇలా మార్నింగే లేస్తే నాకు కొంచెం పనులనేవి ఫాస్ట్‌గా అవుతాయి. వీడియోస్ అవన్నీ అప్లోడ్ చేయడం, షూట్ చేయడం ఇవన్నీ అయిపోతాయన్నమాట. మిగతా టైంలో చాలా కష్టము. సో ఈరోజు కొంచెం లేట్‌గా లేచాను కదా. యాక్చువల్‌గా లెమన్ రైస్ చేద్దాం అనుకున్నాను. లెమన్ రైస్ చేద్దాం అనుకుంటే ఇంక టైం లేదు అని చెప్పేసి సో కొంచెం ఇలా ఇంక చపాతీ అయితే ఫాస్ట్‌గా చేసేస్తున్నాను. అందులోకి ఇంకా వైట్ చట్నీ చేశాననమాట. సో రీసెంట్‌గా పైకెళ్ళినప్పుడు ఒక అబ్బాయి కామెంట్ పెట్టాడు. సో ఏంటి అంటే 2:45 అయిపోయిందండి ఫుడ్‌కొచ్చాడు. నాకు చికెన్ లేదని అడిగాడనమాట. 2:45, 3 వస్తే చికెన్ ఉండదని చెప్పాను. జస్ట్ 2:30 దాకే ఉంటుంది. 12:30 నుంచి 12కి కూడా వచ్చేవాళ్ళున్నారు. 12 నుంచి మేము 3 వరకు ఫుడ్ పెట్టాలంటే ఏ రకంగా అవుతుంది చెప్పండి. సో వంట చేసే వాళ్ళకి కూడా వాళ్ళకి నైట్ ప్రిపరేషన్ ఉంటుంది. కనీసం ఒక గంట అయినా కానీ రెస్ట్ తీసుకుంటారు.
మా హాస్టల్‌లోనే కాదు ఏ హాస్టల్ అయినా గానీ ఇలాగే ఉంటుంది. మేము 3కి గనుక ఫుడ్ పెట్టామంటే 5 కూడా వచ్చి ఫుడ్ అడిగేవాడు ఉంటాడు. అందుకోసం అని చెప్పేసి ఎవరికీ ఇలా పెట్టము. 2:30 అంటే కనీసం 2:30కి వచ్చిన వాళ్ళకి కూడా ఫుడ్ పెట్టేస్తాము. ఇంకా 3 గంటలకి, 4 గంటలకి వచ్చే వాళ్ళకి ఇలా అలవాటు చేస్తే వాళ్ళు అలాగే అలవాటైపోతుంది. అందుకే మేము ఇలా పెట్టేసామనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా మార్నింగ్ వచ్చాక ఇంకా పిల్లల్ని స్కూల్‌కైతే తినిపించేసాను. తినిపించి అయిపోయాక ఇంకా స్కూల్‌కైతే స్టార్ట్ చేశాననమాట. మార్నింగ్ ముగ్గు వేసినప్పుడే నాకు ఆ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ కూడా ఇచ్చేశారు. ఇంకా మామూలే అని చెప్పేసి ఇంకా నేను సైలెంట్ అయిపోయాను. మార్నింగ్ లేస్తానే దేవాంశ్ ఈరోజు స్కూల్ లేదంటాడు. ఆ స్కూల్ లేదని చెప్పేసి అలాగే చెప్తూ ఉంటాను. ఫుడ్డు అవన్నీ తినిపించి అయిపోయాక ఇంకా బ్యాగ్ ఎత్తి ఇంక పంపీయడమే. ఏమన్నా మాట్లాడితే ఇంక మేడంకి ఫోన్ చేస్తా అంటాను. చాలా కష్టం అనమాట ఇవన్నీ చూసుకోవడం. కానీ చూసుకుంటూనే ఉంటాను. నైట్ కూడా సరిగ్గా నిద్రపోలేదు. అందుకే చాలా టైర్డ్ అయిపోయాను. మార్నింగ్ లేసి 2 వీడియోస్ అనేటివి షూట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి పంపియాలని. సో, ఈరోజు వీడియో అయితే ఇంతేనండి.